అమ్మవారి కృపతో ఈరోజు ప్రత్యేకమైన పఠనం చేస్తాం. ఈరోజు 40వ శ్లోకం అర్థం తెలుసుకొని 1 నుంచి 40 వరకు శ్లోకాలు రివిజన్ లాగా మనం పారాయణం చేద్దాం. ఇప్పుడు 40వ శ్లోకం చదువుకుందాం. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. అమ్మవారు లలితాదేవి కుండలిని శక్తి స్వరూపిణి. ఆమె మెరుపు తీగలా ప్రకాశిస్తుంది అంట. షట్చక్రోపరి సంస్థిత, ఆమె యోగులకు 6 చక్రాలు దాటి సహస్రార చక్రంలో నివసిస్తుందంట, వెన్నుముకలో. కాబట్టి మనం ఆమె మహాశక్తి స్వరూపిణి. బిసతంతు ధనీయసి, తామర తూడు ద్వారం వల్లే సూక్ష్మంగా ఉండి పరమాత్మను చేరుకునేలా మనల్ని ప్రేరేపిస్తుందంట. ఇది దీని యొక్క 40వ శ్లోకం యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత శక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఇప్పుడు మనం 1 నుంచి 40 శ్లోకాల వరకు ఫాస్ట్ పారాయణం చేసేద్దాం. ఇది చిన్న పఠనమే, చూడండి. నేను మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓం అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః అనుష్ఠుప్ఛందః శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా ఐం బీజం క్లీం శక్తిః సౌకీలకం మమ సర్వాభీష్టఫలసిద్ధ్యర్థే జపే వినియోగः. ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యా మణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం అరుణాం కర్ణతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూకైః రహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థితాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికా చుంబి కస్తూరికాం సమందహసితిక్షణాం ససరచాపపాశాంకుశాం ఆశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుస్మరాం జపవిదో స్మరేదాంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగ సౌగంధికల కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకావ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మి నావలోచన నవచంపక పుష్పవ నాసాదన్ విరాజిత తారాకాంతి తిరస్కారిణ బాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనచ్చర శుద్ధ విద్యాంకురాంకార ద్విజవంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్వర్తిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చపుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంగర
కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాల బాల రోమాలి లతాఫల కుచద్వయి లక్ష్య రోమలతాధారత సమున్నీయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవలిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటితటి రత్నకింకిణి కారమ్య రసన దామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్య మార్దహోరుద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగో క్షిప్త స్థూలాభజంకిక గూఢగుల్ఫా కుర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి సర్వారుణ నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివాస్వాధీన వల్లభ సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణసంగాత స్తూయమానాత్మ వైభవ బండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢ ధిష్ఠిత కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నకోత్పన్న మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య దోభాగదారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రైకళేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థ మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఈరోజు మనం లలిత సహస్రనామంలో 40 శ్లోకాలు పారాయణం చేసాం. అలాగే ఇదివరకు వీడియోలో 40 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. ఈ చిన్న శ్లోకం మీరు భక్తి శ్రద్ధలతో విన్నందుకు మీకు ధన్యవాదములు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.